మండలంలోని హెచ్పీ భారత్ గ్యాస్ డెలివరీ సెంటర్లో జరుగుతున్న అవకతవకలపై భారతీయ జనతా పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేణిగుంటలోని పలు గ్యాస్ డెలివరీ పాయింట్లను బీజేపీ నేతలు క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడి పరిస్థితులపై అధికారులను నిలదీశారు. వినియోగదారులు బుక్ చేసుకున్న గ్యాస్ 15 నుంచి 20 రోజులు గడిచినా కొన్ని సందర్భాల్లో నెల రోజులు అవుతున్న సిలిండర్లు డెలివరీ కావడం లేదని నేతలు మండిపడ్డారు. డెలివరీ మెసేజ్ ఓటీపీ వచ్చిన 10 నుంచి 15 రోజుల వరకు కూడా గ్యాస్ సిలిండర్ వినియోగదారుడికి అందకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపైన ప్రభుత్వం తక్షణమే స్పందించాలని వారు డిమాండ్ చేశారు. ఇక్కడి సమస్యలను ఎంఓఆర్ఓ దృష్టికి తీసుకువెళ్లి బాధ్యతలపైన కఠిన చర్యలు తీసుకునేలా చూస్తామని బీజేపీ నేతలు తెలిపారు. మెసేజ్ ఓటీపీ వచ్చి కూడా 10-15 రోజులు అవుతుంటే కూడా ప్రజలకు సిలిండర్లు తగిన సమయానికి అందించడం లేదు. దీనివల్ల ముఖ్యంగా మహిళలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆటోలు పెట్టుకొని బాడుగలు పెట్టుకొని సిలిండర్లు తీసుకురావటం తీసుకువెళ్ళటం, పైగా డెలివరీ చేస్తున్న డెలివరీ బాయ్స్ ఎవరైతే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని పెట్టుకోవటం, ఇక్కడుండే కార్యనిర్వహణ చేయటం, ఊర్ల మీద వెళ్ళి సిలిండర్లు డెలివరీ చేయకపోగా వచ్చిన ప్రజలకు సమాధానం చాలా నిర్లక్ష్యంగా చెప్తున్నారు. మళ్ళీ రెండోసారి బుకింగ్ చేసుకోమని చెప్తున్నారు. ఇంతటి ఫెయిల్యూర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏం చూపిస్తుంది? ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా చూపించాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు వీళ్ళందరినీ ప్రశ్నించడం జరిగింది, నిలదీయడం జరిగింది. వీటన్నిటి మీద వెంటనే ఎంఆర్ఓ గారికి కూడా మేము తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము వారికి కూడా విషయాన్ని